హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దేవి మధుప్రియ గల్లా. మీ అందరికీ సరదాగా ఒక చిన్న కథ చెప్తాను. నాకు నచ్చింది, అందుకే చెప్పాలనుకుంటున్నాను. రోజు మాంసాహారం తినే ముసలి తొందరగా చనిపోతుందన్న విషయం మీకు తెలుసా? నాకు తెలుసు, మీకు తెలిసే ఉంటుంది, కానీ చెప్పాలనుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ అది రోజు మాంసం తినడం వల్ల తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎలా అంటే, ముసలికి ఉన్న బలం వల్ల తన పళ్ళే. కాబట్టి మాంసం తినడం వలన ఆ పళ్ళలో మాంసాహార పురుగులు ఇరుక్కుపోవడం వలన ముసలి తొందరగా చనిపోయే అవకాశం ఉందట. అందుకని ముసలి ఏం చేస్తుందంటే, మాంసం తినిన తర్వాత నోరు చాపుకొని పడుకుంటుందట. అప్పుడు కొన్ని పక్షులు ఆ నోట్లో వాలి ఆ పళ్ళ మధ్యన ఇరుక్కుపోయిన మాంసాహారాన్ని బయటికి లాగి తిని ఎగిరిపోతూ ఉంటాయట. అలాగా ఒకరోజు కొన్ని పక్షులు అలాగే ఎప్పుడు మామూలుగానే వచ్చి నోట్లో వాలి ఆ మాంసాన్ని తీసుకుని తినేసి ఎగిరిపోతూ ఆ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నాయట. ముసలి చాలా మంచిది కదా, మనకు రోజు మంచి ఆహారాన్ని ఇస్తుంది, మనల్ని ఏమనట్లేదు, చాలా చక్కగా చూసుకుంటుంది అని చెప్పేసి ఈ పక్షులన్నీ కలిపి మాట్లాడుకుంటున్నాయట. అటుగా వెళ్తున్న జింక ఆగి ఆ మాటలు విని, మీరు పొరబడుతున్నారు, ముసలి మంచిది కాదు, అది నా పిల్లని తినేసింది, కాబట్టి ముసలి మంచిది కాదు అన్నాయట. అంటే ఈ పక్షులన్నీ కూడా ముసలి మీద ఉన్నవి లేనివి చాడీలు చెప్తున్నావు, నువ్వు చెప్పింది నిజమని మేము ఎలా నమ్మాలి, ముసలి చాలా మంచిది కాకపోతే ఎంతమందికి ఆహారాన్ని ఎలా పెడుతుంది, మమ్మల్ని ఎప్పుడూ కూడా ఏమనట్లేదు, ఆ పని చేయండి ఈ పని చేయండి అని ఏం చెప్పట్లేదు, మేము వెళ్ళి తినేసి వచ్చేస్తున్నాం, మాకు ఏ పని చెప్పట్లేదు అని అన్నాయట. ఆశ్చర్యంగా ఉంది కదా. ముసలేంటి పక్షుల్ని తినకుండా ఉండడం ఏంటి, తనకు కావాల్సిన ఊడుగుని చేయించుకుంటుంది కదా.